ఏమంతా మీరు 13 పారాగ్రాఫ్ క్లియర్ ఏం చెప్పేసినంటే డెడికేట్ కమిషన్ ఇవ్వండి, అది కూడా ఆర్టికల్ 340 ప్రకారం, లేకపోతే కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 సార్. ప్లీజ్ దయచేసి దీన్ని కోడ్ చేసుకోరు సార్. కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 దీని కింద మాత్రమే మీరు డెడికేట్ కమిషన్ వేయాలి. స్పీకర్ సార్, సార్ డాక్టర్ సంజయ్ ప్లీజ్ సార్ 13 మన మొన్న కోట్ల డెడికేషన్ మీరు ఏమని చెప్పేసి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చి 13 కోడ్ చేసినారు. 13 దయచేసి మీరు సభకు వినాలి అధ్యక్ష. ఇందులో దట్ ద ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రిక్వైర్డ్ టు బి కంప్లైడ్ బట్ ద స్టేట్ బిఫోర్ రివర్సింగ్ స్టేట్స్ అంటే దీనికి క్లుప్త చెప్తా. ఒక డెడికేట్ కమిషన్ కు అది కూడా ఆర్టికల్ 340 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1950 ప్రకారం ఏమన్నారు. కానీ భూసాని వెంకటేశ్వర్ గారిని మీరు ఒక కమిటీ వేసినారు, అది కూడా ఆర్టికల్ 350 ప్రకారం కాదు కమిషన్ కాబట్టి ఇది ఆ యొక్క రిపోర్టు చెల్లదు. అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు దయచేసి మీరు వినాలి. దయచేసి ఎల్పీ మినిస్టర్ గారు వింటలేదు సార్, మీరే ఎల్ఏ మినిస్టర్ సార్. దాని తర్వాత జియో నెంబర్ 46 ఉన్నది అధ్యక్ష. నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష, తమిళనాడులో అంబానీ శంకర్ ఆయన ఒక్క కమిటేషన్ అధ్యక్ష. మనం మొన్న కూడా తీర్మానం చేసినాం బిల్లు 4 ప్రకారము, అది ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందంటారు అధ్యక్ష. డెఫినెట్ గా ఏ బిల్లు 3 కానీ 4 కానీ రాష్ట్రపతి ఆమోదం కావాలంటే డెఫినెట్ గా దాన్ని జ్యుడిషియల్ లాకు పంపిస్తారు, అక్కడ క్లియరెన్స్ తీసుకుంటారు, మినిస్టర్ అది కంపల్సరీ క్యాబినెట్ కు అప్రూవల్ తీసుకొని పెడతారు అధ్యక్ష. ఎక్కడ చిన్న లోపం ఉండడంగా వారు దాన్ని శాంక్షన్ గ్యారంటీ చేసే పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ అదే జరిగింది అధ్యక్ష. తమిళనాడులో సేమ్ ఇట్లనే 31C కింద తీసుకున్నా కూడా మళ్ళీ పివి నరసింహ దగ్గరకు జయలలిత గారు వెళ్లి డెఫినెట్ గా రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలే, అప్పుడే దీనికి శాండిటీ వస్తుందని చెప్పితే ఆ రోజు జయలలిత గారు వెళ్ళే పివి నరసింహ 1994లో దానికి షెడ్యూల్ 9 పెట్టారు అధ్యక్ష. దయచేసి